ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమ. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి అయి నమ. ఓం శ్రీ వారాహి దేవి అయి నమ. అందరికీ నమస్కారము. ఈ వీడియో సంధి రోగం వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఈ మంత్రము యంత్రము చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మంత్రము చాలా శక్తివంతమైన మంత్రము. దుర్గా పరమేశ్వర యంత్రము, ధన్వంతరి యంత్రము, మంత్రము. దీని వలన, ఈ మంత్రము యంత్రము వలన కాళ్ళు నొప్పులు, ఎక్కువగా జలుబు చేసి నీరసంగా ఉంది, తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నా, ఇంకా అనుకోకుండా కడుపు నొప్పి వస్తుంటుంది కొంతమందికి పీరియడ్ టైంలో, నెలసరి టైంలో. వీటన్నిటికీ ఈ మంత్రము యంత్రము బాగా ఉపయోగపడుతుందండి. ఈ మంత్రము యంత్రము మీరు ప్రతిరోజు కనుక 108 సార్లు జపం చేసుకుంటూ ఉన్నట్లయితే మీకున్న సమస్య ఏమైతే ఉందో, ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఆ వ్యాధి అనేది నివారణ జరుగుతుంది. ఒకవేళ మీకు గ్రహణం మీకు అనుకూలంగా మీరు మొదలుపెట్టిన తర్వాత గ్రహణం కనుక వచ్చినట్లయితే మీకు దగ్గరలో ఉన్న నది, కాలువ, చెరువు దగ్గరికి వెళ్ళి 5 నుంచి 10 నిమిషాలు ఈ మంత్రం జపం చేయండి. 108 సార్లు జపం చేస్తే 1008 సార్లు చేసినంత శక్తి అనేది గ్రహణం రోజు చేసిన మంత్రానికి శక్తి ఉంటుంది. ఒకవేళ మీకు ఆ విధంగా జరిగినట్లయితే ఆ విధంగా మీకు అనుకున్న పనులు అన్ని టకటక అన్ని ఫాస్ట్గా జరగటం జరుగుతుంది. ఎందుకంటే గ్రహణం రోజున మీరు నీటిలో కూర్చొని జపం చేశారు కనుక. ఇంకా మీరు ఏ పని చేసినా కూడా 11 సార్లు 11 సార్లు మీరు చెప్పుకొని బయలుదేరినా కూడా మీకు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఎవరికైనా బాగలేదు అన్న వాళ్ళకి ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని గ్లాసు పైన కుడి చేయి పెట్టి ఈ మంత్రాన్ని 21 లేదా 11 సార్లు, మీకు టైం ఉంటే 108 సార్లు చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది. చెప్పిన తర్వాత మీరు ఎవరికైతే బాగులేదు అంటారో, హెల్త్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఇచ్చినట్లయితే నీళ్ళు కొంచెం మొఖాన గుట్టి కొంచెం నీళ్ళు త్రాపించినట్లయితే, ఈ విధంగా 2 సార్లు 3 సార్లు చేసినట్లయితే వాళ్ళకి కూడా ఉన్న వ్యాధి నివారణం జరుగుతుంది. ఈ మంత్రంతో అనుకున్న పనులు జరగట్లేదు అనుకున్నా కూడా ఈ మంత్రాన్ని 21 సారి జపం చేసుకొని ఒక నిమ్మకాయ చేతిలో పట్టుకొని జపం చేసి మీరు బయలుదేరినా కూడా మీకు పనులు జరుగుతాయి. మేము ఎక్కడన్నా ఆఫీసులో వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా మాటే వినట్లేదు అనుకున్నప్పుడు ఈ మంత్రం జపం చేసుకొని వెళ్ళండి, బాగుంటుంది. ఈ మంత్రము ఆదివారం రోజున, గురువారం రోజున మీరు మొదలుపెట్టండి. మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఒక రాగి రేఖ మీద గీసుకోండి. రాగి రేఖ అనేది ఈ విధంగా ఉంటుంది. లేదంటే సింపుల్గా భుజపత్రి ఉంటుంది పసారి కొట్లు, అది ఇంకా ఫుల్ పవర్. ఇటన్నిటికన్నా కూడా దానిపైన కానీ చేసుకున్నట్లయితే ఇంకా మీకు చాలా ఫుల్ పవర్గా పనిచేస్తుంది. దాని మీద ఒక రెడ్ పెన్తో భుజపత్రి పైన ఈ విధంగా
మీరు ఈ మంత్రం రాసుకొని ఇదే మంత్రం మీరు రోజు జపం చేస్తుంటే చాలా బాగుంటుంది. రాగి రేకు మీద ఒక స్టిక్గా ఉన్న వైట్ పేపర్ మీద, లేదంటే భుజపత్రి ఆకు పసారీ కొట్లో దొరుకుతుంది, పూజ సామాన్కు అమ్మే దుకాణంలో దొరుకుతుంది. ఈ విధంగా రాసుకొని ఇందులో దీనిపైన కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఫోల్డ్ చేసి మీరు ఒక తాయితలో పెట్టండి. ఒక తాయితలో ఉంచి నేను ఒక మంత్రం ఇచ్చాను. ఈ యంత్రాన్ని ఈ విధంగా మీరు ఫోల్డ్ చేస్తారు. ఫోల్డ్ చేసి ఇంకో ఈ విధంగా పెట్టేసి దీనికి మూత పెట్టేసేయండి. దీన్ని మూత పెట్టేసి మీరు దీనికి ఒక నల్లదారం తీసుకొని మీరేం చేస్తారంటే ఇక్కడ నల్లదారం తీసుకొని ఇక్కడ దూర్చి ఇందులో ఈ పక్క ఒక ముడి ఈ పక్క ఒక ముడి వేయండి. పైకి వచ్చిన తర్వాత సమానంగా ఈ పక్క ఒక ముడి ఈ పక్క ముడి 2 ముళ్ళు వేయండి. మళ్ళీ కొంచెం ఒక 2 ఇంచులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 ముళ్ళు వేయండి. వేసి మళ్ళీ కొంచెం పైకి వచ్చిన కొంచెం పైకి తీసుకొని మళ్ళీ 2 ముళ్ళు వేయండి. మొత్తం 6 ముళ్ళు అవుతాయి. ఒక్కో దానికి వచ్చేసి ఒక్కొక్క 3 అవుతాయి. వేసి దీనికి మీరు సాంబ్రాణి పొగ చూయించి ఈ మంత్రం జపం చేసుకొని మెడలో కట్టండి. మీరు కట్టుకోండి, పక్కన వాళ్ళకు కూడా కట్టవచ్చు. అప్పుడు ఈ సంధి రోగం ఉన్న వాళ్ళకి చాలా తొందరగా పని అయిపోతుంది అన్నమాట. చాలా తొందరగా పని అవుతుంది వాళ్ళకి. చాలా రిలీఫ్, అసలు చాలా బాగుంటుంది. మేము చేసిన తర్వాతనే మేము వీడియో చేసాము. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీ సమస్య మీరే క్లియర్ చేసుకున్నట్టు, మీ సమస్యను మీరే సాల్వ్ చేసుకున్నట్టు అవుతుంది, ఇంకొకరి దగ్గర పోయి కూర్చోకుండా. సంధి రోగం గురించి మేము వీడియో చేసాము. ఇంతకన్నా టైం తీసుకొని చెప్పడం యూట్యూబ్లో టైం సరిపోదు కనుక మరొక వీడియోలో కలుద్దాం. జై వారాహిదేవి. మంత్రం వచ్చేసి మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం నమో శక్తి మహాశక్తి దుర్గా పరమేశ్వరి ధన్వంతరి సకల రోగ నివారిణి ఓం ఫట్ స్వాహ. ఓం నమో శక్తి మహాశక్తి దుర్గా పరమేశ్వరి ధన్వంతరి సకల రోగ నివారిణి ఓం ఫట్ స్వాహ. ఓం నమో శక్తి మహాశక్తి దుర్గా పరమేశ్వరి ధన్వంతరి సకల రోగ నివారిణి ఓం ఫట్ స్వాహ. ఇది మంత్రము.